లోకస్తుల్లా ప్రవర్తిస్తున్నారు. క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు కూడా వాళ్ళతో కలిసి లోకస్తుడుగానే ప్రవర్తిస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. నేను చెప్పి మీకు అర్థమైందా? అక్కడ జరిగిన సంఘటన చూడండి. ఎక్కడ జరిగిన సంఘటన? అక్కడ జరిగిన సంఘటన తిరిగినవాడు వెంట ఉండి తిరిగినవాడు ఇచ్చిన సాక్ష్యం ఎలా ఉంది? తద్వారాగా పొందుకున్నటువంటి కృపేంటి? యేసు ప్రభు తనకిచ్చినటువంటి ఆ యొక్క దయగలిగినటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదం ఏంటది అనంటే, ఇదిగో మరియునా నీవు ధన్యుడివి, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుము. నువ్వు ధన్యుడివయ్యా. ఎందుకని తెలుసా? నువ్వు గ్రహించావు కాబట్టి ధన్యుడివి. స్తోత్రం చెప్పండి. గ్రహించని వాడు ఎవడమ్మా? ధన్యుడే. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో పెరిగావు, ఏమి నేర్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలు దేవుని మాట్లాడుతున్నావు, నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ దేవుడి గురించి నువ్వేం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు? నీ గురించి అనేకులు ఏమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? నీ గురించి ఎట్లా ఉంది? టాక్ ఎలా ఉంది? స్తోత్రం చెప్పాలి. నీ గురించి టాక్ ఎలా ఉంది? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ గురించి ఏమంటున్నారు? నీ గురించి నీ భర్త ఏమని సాక్షి వస్తున్నాడు? ఒక సహోదరు ఉంది, బాగా పాటలు పాడుద్ది, చాలా బాగా పాటలు పాడుద్ది. మన సంఘంలో కాదులే, ఇంకో చోట. స్తోత్రం కలుగును. నేను కొన్ని చోట్లకి వెళ్తా ఉంటాను కంటిన్యూషన్గా. కొన్ని చోట్లకి నేను వాళ్ళు ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా నన్నే ప్రసంగికుడిగా పిలుచుకుంటూ ఉంటారు. ఆ సంఘాలకి వెళుతూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరోజు వెళ్ళాను నేను. ఒకరోజు వెళితే అమ్మాయి చక్కగా మంచి పరిచయం చేస్తుంది, అంత బాగుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అనుకున్నాను, ఆమెను చూసి అనుకున్నాను, ఆమె యొక్క ప్రవక్తను చూసి అనుకున్నాను, బా ఈమె తన ఇంటిని కూడా బాగా కట్టుకుంటుంది అనుకున్నా. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఆయన కనిపించాడు. నీకు దేవుడు అవును అన్నాను. వాళ్ళ ఆయన అన్నాను. ఒకరోజు నేను మీటింగ్కి వెళితే ఆయన కూడా వచ్చాడు. వాళ్ళ ఆవిడ అక్కడ లేదు. ఆయన అన్న, నీకు మంచి భార్య దొరికిందే, జ్ఞానవంతురాల భార్య అన్న అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి వీడేమో అదేమంటారు, రాజమౌళి నవ్వు అంటారు చూసారా, అలాంటి నవ్వుతున్నాడు. ఏంటంటే ఒక పిచ్చోడా పాస్టర్ గారు, మరి పిచ్చోడు పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నా. ఇంకా ఏంటన్నా, ఏంటి తమ్ముడు, ఏంటి ఆ నవ్వులు అర్థం ఏంటి తమ్ముడు నాకు? అంటే కొన్ని నవ్వులకి మాకు పిచ్చోడం కాదు కదా, మాకు కొన్ని నవ్వులకి అర్థాలు తెలుసు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ నవ్వు కూడా మీకు అర్థం తెలుసు. స్తోత్రం చెప్పాలి. అది చక్కగా నవ్వుతున్నాడు. నవ్వుతుంటే నేను అనుకున్నాను, ఏంటి మొత్తానికి వెరైటీ నవ్వుగా ఉందని చెప్పేసి నేను ఆయన్ని దగ్గర పిలిచి, ఏంటి నాన్న ఎందుకు అలా అలాంటి నవ్వేంటే అదొక వెరైటీ నవ్వు, నాకు రాదు అంటే ఒక పెచ్చోడా అన్నట్టు నవ్వాడు నా ఎంక చూసి. మరి ఏంటి బాబు దగ్గర పిలిచి అడిగా, ఏంటి అసలు ఏంటి అని అంటే, అన్నా అది గయ్యాళ్ళదన్న, అది అంటకనండి, అది గయ్యాళ్ళదన్నా, దాని బతుకు ఇంటికి వస్తే తెలుస్తుందన్న, దాని బతుకు అది ఎంత కేర్లెస్ ఫెలో తెలుసు. అది నీకు మొగుడు లెక్క చేయదు, అది ఇంట్లో అత్తమామని లెక్క చేయదు, గర్విష్ఠులది, అది పెంటముండన్న అన్నాడు. ఎంతగా పెంటదన్నా, అది పెంటదే అనగానే నాకు అసలు షాక్ అయిపోయినమ్మా. స్తోత్రం కలుగును గాక. అరే, దైవికంగా దేవుని సన్నిధిలో ఎదిగే నీవు నీ సాక్ష్యం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి తల్లి? అద్భుతంగా ఉండొద్దా? హల్లెలూయా. అమ్మా, నిన్ను బట్టి నిన్ను కన్నవాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నిన్ను కట్టుకున్నవాడు సాక్ష్యం చెప్పాలి, నిన్ను బట్టి నిన్ను కట్టుకున్నది సాక్ష్యం చెప్పాలి, నిన్ను బట్టి పిల్లరా నీ అత్తింటి వారు సాక్ష్యం చెప్పాలి, నిన్ను బట్టి నీ సంఘం, నీ సేవకుడు సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వే పాత్రలో ఉన్నా సరే,
నువ్వు ఏ పాత్రలో ఉన్నా సరే, దేవుడు కోరుకునేది ఏంటంటే సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. పుట్టినప్పుడు కన్నా చెప్పండి, మన బతికి ఎలా ఉండాలంట? ముగింపులో అద్భుతంగా ఉండాలంట. మనం పుట్టినప్పుడు కన్నా, మనం పుట్టినప్పుడు 100 మంది మనల్ని బట్టి సంతోషిస్తారు. అది చెబుతుంటేనా అసలు నా గుండె జారిపోయిందే నేను అనుకుంటున్నాను. ఓ పై రూపం కదా, పై రూపం చూసి అమ్మో ఎంత బాగా పాట పాడుతుంది, ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, నేను వచ్చినప్పుడల్లా తెల్ల బట్టలే వేసుకుంటుంది, ఇంటిని ఎంత బాగా కట్టుకుంటుంది అనుకున్నా. ఆడంటాడు పెంటమండి అన్నాడు. నాకు మతులు చెడిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఒకవేళ నువ్వు కోడల పాత్రలు ఉంటే కోడలు, అత్త పాత్రలు ఉంటే అత్త, మామ పాత్రలు ఉంటే మామ, నీ పేరు అద్భుతంగా ఉండాలి. తండ్రి పాత్రలు ఉంటే తండ్రి, అమ్మ పాత్రలు ఉంటే అమ్మ, నీ పేరు నీ బిడ్డలు అద్భుతంగా పలకాలి. నీ గురించి అనేకులు సాక్ష్యం ఇవ్వాలి. రేపొద్దున నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. రేపొద్దున నీ ఇంటి వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఒక్కరోజు నువ్వు ఇంట్లో లేకపోతే ఏదో ఎలుతైపోయిందన్న ఏడ్చేటువంటి ఆ యొక్క క్రియ నువ్వు జరిగించాలి. స్తోత్రం చెప్పాలి. ఒకరోజు నువ్వు ఇంట్లో లేకపోతే లేని లోటు అనేది ఎలా ఉంటుందో అది అనేది తెలియాలి. అంత భక్తిని చూపించాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథంలో ఆఖరి వచనములో, ఆఖరి అధ్యాయములో, సామెతల గ్రంథము 31వ అధ్యాయము చూడండి అమ్మా. 31వ అధ్యాయము 28వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమెకు బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలంటారు. ఏమంటారంట? కుమారులు లేచి, ఏంటమ్మా ఇంకా లెగలేదా? ఏంటిది? కానీ స్కూలుకు టైం అవుతుంది అని అంటారా? స్తోత్రం చెబుతూ, అరే టైం అయిపోయింది కానీ లేచేసరికి ఈ పచ్చడి వేసుకెళ్ళరా ఈ పూటకి, అరే అక్కడికి వెళ్ళిపోయి ఎవరిదో ఒకటి తినరా. స్తోత్రం చెప్తారు. ఏమంటారంటమ్మా? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృప అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగిన బోధ బోధిస్తుంది. ప్రేమ కలిగిన బోధ. దాన్ని ఇంకోళ్ళు అంటారు అర్హత లేని వాడికి ఇచ్చేదే కృప అంటారు. కానీ అది కాదు. అర్హత లేని వాడిని ప్రేమించటమే ప్రేమ అంటారు. స్తోత్రం చెప్ప. బైబిల్ చెబుతుంది ప్రేమించేవాడిని ప్రేమించడం గొప్ప కాదు, మనల్ని ప్రేమించిన వాడిని ప్రేమించడం గొప్ప. మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి దేవుడు వచ్చాడు. మనం దూషించినా, మనం ద్వేషించినా సరే మన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దీన్ని ఏమంటారు? అర్హత లేని వాడికి దేవుడు అర్హత ఇచ్చాడు. ఎన్నిక లేని వాడికి దేవుడు ఎన్నిక ఇచ్చాడు. దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన నిందల పాలయ్యాడు. మన కొరకు ఆయన అవమానాల పాలైపోయాడు. మన కొరకు ఆయన భూమి మీద బలైపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎలాంటి బోధ అంటే
కృప కలిగిన ఉపదేశము ప్రేమతో చెప్పుద్దంట, అందరికి ప్రేమ మాటలు చెప్పుద్దంట. ఎవరామే? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. అందుకే 10వ వచనంలో అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి తెలివి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడే చేయదంట. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుందంటమ్మా? బ్రతికిన దినములన్నీ కూడా ఏం చేస్తుందంటే మేలే చేస్తుందంట. ఎవరికి? తన భర్తకి, తన ఇంటి వారికి ఏం చేస్తుంది? మేలు చేస్తుందంట. అర్థమైందా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదేని బిడ్డలారా గమనించాలి. ఆమెను గురించి ఏమని రాయబడుతుందంటే, ఇక్కడ కింద వచనంలోకి వచ్చేసరికి 27వ వచనములో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు, పనివాడు జీతమునకు పాత్రుడు. చెప్పండి స్తోత్రం. ఆమె పని చేయకుండా ఏం చేయదట? భోజనము చేయదు. చాలా మంది కుమార్తెలు, ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారు? ధన్యురాలు అంటారు. ఏమంటారు? ఏమనాలి? నిన్ను బట్టి తల్లి, నీ పిల్లలు ఏమనాలి? మా అమ్మ చాలా మంచిదండి, మా నాన్న చాలా మంచోడండి, మా నాన్న మమ్మల్ని బాగా పెంచాడండి, మా అమ్మ చాలా బాగా పెంచిందండి. స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని బాగా కనిపెట్టేవాళ్ళు అండి వాళ్ళు. మా విషయంలో చాలా జాగ్రత్తగా, మేము చాలా సందర్భంలో చాలా విషయాల్లో కాస్త మేము వెనక్కి వెళ్ళిపోయినా సరే మమ్మల్ని కాస్త బలపరిచి ముందుకు తీసుకొచ్చారండి. మా విషయంలో మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఏమండి, ఈ రోజున నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటివారు, నీ సంఘంలో నీ సేవకుడు, రేపు మనం పోయిన తర్వాత మనం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన గురించి ఏం పలకాలి? సాక్ష్యం పలకాలి. ఏం పలకాలి? ఏం పలకాలి నాన్న? సాక్ష్యం పలకాలి. ఈ లోక తీరు ఏంటనంటే, మన కొన్ని సందర్భాల్లో మంచి చేసినా చెడుగా మాట్లాడతారు. మన మంచి మనకు తెలుసు, కానీ ఖచ్చితంగా మంచోడి గురించి మంచే మాట్లాడతారు. అది ఎప్పుడైనా అలాగే నిలబడుతుంది. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, నేను అంటాను, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్ను. మూడాలు ఏం చేస్తుంది? ఎన్నో అధ్యాయం ఇది? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. చదువురా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇంటిని పెరికివేయును. స్తోత్రం చెప్పండి. అమ్మా, మీరు ప్రార్థన చేత మీ ఇంటిని కట్టుకుంటున్నారా? మీ మంచి ప్రవక్తన ద్వారా మీ ఇంటిని కట్టుకుంటున్నారా? దేవుని వాక్యము చేత మీ ఇంటిని కట్టుకుంటున్నారా? అర్థమైందా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. 3 రాలు ఏం చేస్తుందంటే కట్టిన ఇంటిని పెరిగివేయును. ఏం చేస్తుందంట? కొంతమంది చేతులారా తమ జీవితాలు పాడు చేసుకుంటారు. కొంతమంది ప్రేమించే వారిని కూడా చేతులారా పోగొట్టుకుంటారు. నీ శత్రువును సహితము ప్రేమించేటువంటి ప్రవక్తను కలిగి ఉండాలి, కానీ నీ ప్రవక్తను బట్టి ప్రేమ అనేది ఎదుటి వ్యక్తి ప్రేమ చనిపోయే విధంగా ఉండకూడదు. స్తోత్రం. నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమలో నువ్వు అత్యధికమగు. నీ ఇంటి వారు నిన్ను ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమలో నువ్వు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయి. అంతేగాని
ఆ ప్రేమను చంపుకో మాకు. నిన్ను బట్టి నీ ఇల్లు సంతోషముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆమె కుమారులు లేచి ఆమె ధనురాలు అంటారు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెని పొగడాలి. స్తోత్రం చెప్పాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏమని పొగడాలంట? మా అమ్మాయి చాలా మంచిది. చెప్పండి. ఏయ్ ఏంటిది అక్కడ? మా అమ్మాయి చాలా మంచిది. అన్నయ్య, ఈ పనికిమాలిన దాన్ని కన్నాగాడి నుంచి దీనివల్ల అంత నష్టం, ఏడుపు, వేదన అన్ని నీ తల్లిదండ్రులు అనకూడదు. పురుషుడు అయినా స్త్రీవైనా, అర్థమైందా? ఎవరైనా సరే నిన్ను బట్టి ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అన్నారు. నిన్ను బట్టి నీ కుటుంబం ఏం చెప్పండి? పొగడాల. స్తోత్రం చెప్పాలి. ఏమనాలరా? నిన్ను బట్టి మీ పాస్టర్ గారు ఏమనాలి? చెప్పరా? ఏమనాలి? పొగడాలి. దేవుడు నాకు బంగారు లాంటి పిల్లల్ని ఇచ్చాడు, స్తోత్రం అనాలి. అర్థమైందా? సైతాన్లు ఇచ్చాడని కూడా దేవుడు స్తోత్రం చెప్పాడు. బంగారు లాంటి పిల్లల్ని చాలా చోట చెప్పుకుంటా, నా పిల్లలందరూ బంగారం. స్తోత్రం చెప్పాడు. మనసులో పొంగిపోండి మీరంతా. నిజమే కదా? చెప్పలేదు ఎప్పుడు? అలా మీరందరూ బంగారాలే. స్తోత్రం కలిగిన కాక. అక్కడక్కడ రాగి, అక్కడక్కడ మట్టి దెబ్బలు తగులుతా ఉన్నాయి నాకు. స్తోత్రం చెప్పాలి. అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి. వాటిని కూడా బంగారం చేద్దామని ప్రేమంతా చూపిస్తున్నా, అర్థం చేసుకోవట్లే. దేవుని ప్రేమంతా చూపిస్తున్నాను, ఓర్చుకుంటున్నాను, బోధిస్తున్నాను, అర్థం కావట్లే. ఏం చేయగలం చెప్పండి? స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయగలం? యేసు ప్రభులాగా నేను కూడా మీకోసం సిలువ వేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆయన తిరిగి లేచి 40 రోజులు శిష్యులకి వాళ్ళకి కనిపించి తను సజీవుడిగా కనపరుచుకున్నాడంట. ఇక నేను అట్లా కనపరుచుకోవడానికి నాకైతే అవకాశం ఉండదు. తిన్నగా వెళ్ళిపోతాం, వేసి రక్తం చెయ్యం. ఆయనకి అవకాశం ఉంది, నాకు అవకాశం లేదు. మళ్ళీ ఏమైనా చూద్దామండి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని బట్టి మీ సేవకుడు ఏం చేయాలంటే పొగడాలి. మిమ్మల్ని బట్టి మీ సేవకుడు పొగడాలి. నా పిల్లలు ఎంత ఆత్మీయంగా, ఎంత అద్భుతంగా పెరుగుతున్నారు చూసారా? ఇదిగో ఆ పిల్ల చూడండి, ఆ పిల్ల చూడండి. ఏ పని చెప్పితే ఆ పని చాలా నమ్మకంగా చేస్తుంది. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమంది లేపి చూపించానుకోండి, కొంతమంది ముఖాలు అట్లా ఉండదు. నేను ఎవరు లేచి చూపించను. స్తోత్రం చెప్పండి. చూపించనులే, ఎందుకులే లేనిపోయింది తంట. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీ ఆయన ప్రార్థన రావట్లేదు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నిన్ను బట్టి నీ భర్త అక్కడ నన్ను పొగడాలి. స్తోత్రం చెప్పాలి. ఎవరిని పొగడాలి? నన్ను పొగడాలి. మనమందరము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న సమస్యల చేత విడిపించి వారిని మీరు బలపరచండి. చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా? ఇప్పుడే విడుదల కలుగునట్లుగా, సంపూర్ణమైన ప్రభువా స్వస్థత వారు పొందుకున్నట్లుగా ఇప్పుడే తండ్రి ప్రభువా నీ యొక్క నామముతో తండ్రి ప్రభువా ఈ శక్తి కలిగినటువంటి నీ అభిషేకమును వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి నీ బిడ్డలు నీ కార్యము చూసినట్లుగా సహాయం దయచేయండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వారికి ఉన్నవి సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే వారు విడుదల పొంది నీ కార్యము చూచినట్లు కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని
యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము, సహకారము, ప్రభు దీవెనలు సదాకాలము మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి నాశనం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీ అందరికీ ప్రభు నామములో షాలోమ్. మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరికీ సమాధానము కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.